ఆది సినిమా అంత పెద్ద సక్సెస్ అవ్వడం వల్లే కదా మీకు చెన్నకేశవరెడ్డి చేజారింది. అంటే వాళ్ళు ఇక అలా నమ్ముకున్నారు ఫ్యాక్షనిజం అని. బాలకృష్ణ గారు ఏంటంటే ఆయన స్వతహాగా మెసేజ్లు సినిమాలు చేయడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఏంటంటే జనానికి మనం మెసేజ్ చెప్పేది ఏంటి అంటాడు. నేనేంటంటే మెసేజ్ స్క్రిప్ట్లు చెప్పేవాడిని. సో మళ్ళీ అప్పటికే బాలకృష్ణ గారు నరసింహనాయుడు ఫ్యాక్షనిజం, మళ్ళీ సింహసింహం ఫ్యాక్షనిజం, మళ్ళీ చెన్నకేశవరెడ్డి ఫ్యాక్షనిజం. ఇలా వద్దండి, మనం వేరే, మీరు ఇంతవరకు మిలిటరీ చేయలేదు, అలాంటివి చేద్దాం, మిమ్మల్ని కొంచెం నేను వేరేగా ఒక డైరెక్టర్కి ఒకటి ఉంటుంది, అలాగేమ్మా చేద్దాం అని చెప్పి ఆయన డైరెక్టర్కి ఇంపార్టెన్స్ ఇస్తాడు. కథ విని ఫైనల్ చేసే వరకు బాగా నానుస్తాడు. విని ఓకే చేశాక ఇక మళ్ళీ ఆయన డైరెక్టర్ మీద నమ్మి వదిలేస్తాడు బాలయ్య గారు. అట్లాగా కథ సరే నీ అభిప్రాయం ఓకే అని అప్పుడు నాకు కె విశ్వనాథ్ గారు చేత చెప్పించారు ఒక కథ. నాకు నచ్చలా. అంటే రామారావు గారు మాధవ్యం లాంటి కథ చెప్పించారు. అంటే విలన్ చంపినా కానీ వాళ్ళు చేంజ్ చేస్తాడు హీరో. బాలయ్యని అలా చేస్తే ఒప్పుకోరు అని చెప్పేసి వద్దు బాబు అన్న.